కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జమ్మికుంట ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ అన్నారు. జమ్మికుంట మండల ఐజేయు ఆధ్వర్యంలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఎలాంటి నోటీసులు లేకుండా సోదాలు నిర్వహించడంతో పాటు అక్రమ కేసులు పెట్టడం హేయనీయమైన చర్య అని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్పై అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా రాసే హక్కు పత్రికలకు ఉందని, అలాంటి పత్రిక ఎడిటర్పై చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో అకినపల్లి సంపాత రఘుపతి, నసరుద్దీన్, ఏ బూసి శ్రీనివాస్, రఘుబాబు, కొండలరెడ్డి, రవి, యూసఫ్, అశోక్, రషీద్, అంకుష్, అన్వర్, రాజేందర్, రంజిత్, విజయ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తమ వైఖరి మార్చుకొని జర్నలిస్టుల పట్ల గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తన నివాసంలో తనిఖీలు చేపట్టి అతనిపై కేసును పెట్టిన సందర్భంగా జంబికుంట ప్రెస్ క్లబ్ ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అతనిపై పెట్టిన కేసును పోలీసులు విరమించి క్షమాపణ చెప్పకపోతే జంబికుంట ప్రెస్ క్లబ్ కరీంనగర్ జిల్లా యూనియన్, రాష్ట్ర యూనియన్ తరఫున పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి విజయవాడలోని నివాసంలో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ సోదాలు జరిపారు. జర్నలిస్టులు ప్రజల సమస్యల్లో ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకుపోయే జర్నలిస్టుల ఇళ్లలో అకారణంగా దాడులు జరిపి భయభ్రాంతులకు గురి చేస్తానంటే జర్నలిస్టుల ఐక్యత ఊరుకోదు. జర్నలిస్టులను పోలీసులు అంచివేసే ధోరణి మానుకోవాలి. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వని పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘం ఐజేయు నుండి డిమాండ్ చేస్తున్నాం. వారిపై చర్యలు తీసుకోవాలి.